ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంది. సమస్యల పరిష్కారానికి తమకు జరిగిన అన్యాయంపై ప్రతి ఒక్కరూ నిరసన చేపట్టొచ్చు. ఆ హక్కుతోని రాజకీయ నాయకుల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరూ నిరసన గలం వినిపిస్తున్నారు. అయితే నిరసన తెలపడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. రాజకీయ నాయకులు అయితే ధర్నాలు, రాస్తారోకలు, ఉద్యోగ సంఘాలు, నిరాహార దీక్షలు, ప్రభుత్వ కార్యాలయ ముట్టడిలు చేపడతారు. కానీ కొందరు వ్యక్తులు చేసే నిరసనలు కొంచెం వెరైటీ ఉంటాయి. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరంలో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ ఎక్కి చేపట్టే నిరసనలు ఎక్కువయ్యాయి. అలాంటి వారితో పోలీసులకు, అధికారులకు తలనొప్పి ఎదురవుతుంది. వారిని కిందకు దించలేక వీరు పైకి పోలేక సతమతమవుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ వ్యక్తి తన సమస్య పరిష్కారం కోసం సెల్ టవర్ ఎక్కి దీక్ష చేపట్టాడు. ఇందులో ఏంటి కొత్త అనుకోవద్దు. అతడు సెల్ టవర్ ఎక్కి తన సమస్యను పరిష్కరించాలంటూ ఏకంగా 12 రోజుల పాటు దీక్ష చేపట్టాడు. తన తండ్రికి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు 20 లక్షల రూపాయలు బ్యాంకు వాళ్ళు ఇవ్వటం లేదని, 1000 రూపాయలు కట్టి 20 లక్షలు ఇన్సూరెన్స్ చేయిస్తే 100 రూపాయలు మాత్రమే కట్టి 2 లక్షలు ఇన్సూరెన్స్ చేయించారని చెబుతున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగాడు. అంతేకాకుండా బ్యాంకు సిబ్బంది తాను కట్టిన రసీదులు, రికార్డులు చూపించడం లేదని ఏసు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని జనవరి 18న చిన్న అమీరంలో గల సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. 12 రోజులుగా అతడి నిరసన కొనసాగింది. చివరికి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు కిందికి దిగాడు. ఈ 12 రోజులు అతడు కేవలం నీరును మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు. నీరును అతని కుటుంబ సభ్యులు సెల్ టవర్ పైకే అందించేవారు. అయితే 12 రోజులుగా మంచినీళ్లు తప్ప ఎటువంటి ఆహారం తీసుకోకపోయినా అతడు పూర్తి ఆరోగ్యంగా ఉండడం చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెల్ టవర్ పై నుంచి దిగిన అనంతరం యేసును వైద్య పరీక్షల కోసం అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనా 12 రోజుల సెల్ టవర్ పై దీక్ష చేసి రికార్డు సృష్టించాడు యేసు. మరి అతడి సమస్యకు పరిష్కారం దొరుకుతుందో లేదో చూడాలి. మరి ఆయన సిఐ చంద్రశేఖర్ గారు వచ్చేసి ఎస్పీ గారు ఒత్తిడి మీద నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తానని చెప్పేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నన్ను రక్షించి లేపేశారు. ఆ తర్వాత ఏమైందంటే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత నాగరాజు గురించి పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ఆయన రెఫర్ చేశారు. ఆ కేసుని రెఫర్ చేసిన తర్వాత ఇంక నేను వెళ్ళలేదు. నా కేసు మాత్రం 5 ఏళ్ళు నడిచింది, మొన్నటిదాకా నడిచింది. తర్వాత దాన్ని ములిగేం పెట్టారండి. నువ్వు మళ్ళీ బ్యాంక్ మీదకి ఏదైనా గొడవ పెడితే తర్వాత సంవత్సరం నీకు శిక్ష వేస్తానని చెప్పేసి అలా వెలిగిపెట్టి అది పూర్తి క్లోజ్ చేయండి. సరే నేను మొన్నటి రోజు చూసాను, నాకు చిరాకు వేసింది. మొన్న ఏమైందంటే 6వ తారీఖున మెసేజ్ వచ్చింది. ఎలాగంటే నాన్న అకౌంట్ నుంచి 100 రూపాయలు కట్టింది ఈ సంవత్సరం.